మనం ఇంతకుముందు వీడియోలో ఒక స్టోరీ చెప్పుకున్నాం. మన ఇంటెన్షన్సే మనం కర్మ యొక్క కారణము అని. సో, మనం చేసే పని కన్నా దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ అనేదే చాలా ఇంపార్టెంటు. సో, మన ఇంటెన్షన్ ఎవరికి తెలుస్తుందండి? మనం చేసే పనే కదా తెలుస్తుంది. ఏ ఇంటెన్షన్‌తో చేస్తున్నాము ఎవరికి తెలుస్తుంది? సో, నాకే ఇంటెన్షన్ అయితే ఏముందిలే, నేను చేసే పని మంచిగా అని బయట చెప్పుకుంటాను. సరే, నేను ఒక 10 మందికి అన్నదానం చేస్తున్నాను. నా ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని నేను అన్నదానం చేస్తున్నానా? లేదు, ఈ 10 మంది పోయి నా గురించి బయట వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి, నేను ఎంత భోజనం పెట్టాను, ఎంత బాగా పెట్టాను అని చెప్పి చెప్పుకోవాలని. రెండిటి యొక్క ఇంటెన్షన్ వేరే వేరే. కానీ మీరు ఒక 10 మందిని పిలిచి చాలా గ్రాండ్గా ఒక 25 రకాల అన్నం పెడుతున్నారనుకోండి, వాళ్ళకి మీరు పెట్టేదాని యొక్క ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళందరూ హెల్తీ అయిన వస్తువులన్నీ తిని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అనేదా? లేకుంటే మీరు పెట్టిన భోజనానికి వెళ్ళి 10 మందికి చెప్పుకొని మీ గొప్పతనం బయట 10 మందికి తెలియాలి అనేదా? సో, ఈ రెండిటి వెనకాల ఇంటెన్షన్ అనేది డిఫరెంట్, కానీ పని మాత్రం ఒకటే. సో, నా ఇంటెన్షన్ ఎవరికి తెలుస్తుంది అంటే, ఈ నేచర్లో 18 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయండి. ప్రతిదీ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. సరేనా? సో, అవేంటి మనకి అంటే పంచభూతాలు అనేవి ఫస్ట్ 5 సీసీటీవీ కెమెరాలు, సూర్యుడు చంద్రుడు 7 అయింది, తర్వాత రాత్రి పగలు 9 అయింది, తర్వాత అవి కాకుండా మన ఆత్మ. సో, ఇవన్నీ కాకుండా నేను ఇవేవి లేని చోట్ల వెళ్ళి ఏదైనా ఇంటెన్షన్ అనుకోగలుగుతానా అంటే, మీతో పాటు ఎప్పుడు ఉండే మీ ఆత్మ అనేది ఒక సీసీటీవీ కెమెరా. ఇవి కాకుండా సత్యం, న్యాయం, ఇవి రెండు సీసీటీవీ కెమెరాలు. సో, ఇప్పుడు మొత్తం 14 అయిందండి. ఇంకొకటి ఏముందంటే 4 వేదాలు. ఇవి 4 మొత్తం ఎప్పుడు కూడా సీసీటీవీ కెమెరాలుగా ఈ ప్రపంచంలో పనిచేస్తూనే ఉంటుంది. సో, మీరు ఎక్కడికి పోయినా, ఏ ఇంటెన్షన్తో చూసినా, ఏ పని చేసినా ప్రతి ఒక్క పని వెనకాల ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఈ ప్రపంచం తీసుకుంటూ ఉంటుంది. సో, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో, అంతే అండి. సో, ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాం మనం కర్మ గురించి కానీ, లేకుంటే స్పిరిచువల్ రిలేటెడ్ చాలా వీడియోస్ కానీ, నీతి కథలు కానీ అన్నీ చేస్తున్నాం. సో, తెలిసిన వాళ్ళకి మీకు నచ్చితే ఇవన్నీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి.